తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఒక హిందువుగా, ఒక భక్తునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగిందనుకున్నారా, జరగలేదనుకున్నారా? కల్తీ అనేది ఏంటి? అసలు ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూని కల్తీ అనే పదానికి కూడా నిర్వచనం ఏంటన్నది గత పాలకులు చూపించారు. కల్తీలో కూడా అసలు నెయ్యి వాడలేదు. అసలు లడ్డు అనేది నెయ్యితో తయారు చేయవలసింది ప్రథమ దానికి సూచిక. కానీ నెయ్యినే వాడలేదు. నెయ్యిని వాడకుండా రకరకాల పదార్థాలతోటి, జంతువు వాటితోటి కానీ మన నివేదికలు కూడా రూపొందించాయి. అంటే ఏంటంటే మన హిందువుల్ని ఏదో మతం అంతే తప్ప ఇదొక ధర్మం, ఇదొక మన భారతదేశం యొక్క పునాదులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అన్నది కాకుండా వాళ్ళు ఏంటంటే ఏదో మతం అంతే, మతం ప్రకారంగా ఏదో వెళ్తున్నారు, తిరుపతికి వెళ్తున్నారు, వస్తున్నారు, జనం ఏదో ఉన్నారు అన్న అదే విషయం తప్ప లడ్డు అనేది ఒక సనాతన ధర్మం యొక్క మన పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఎందరో కొలిచేటువంటి, ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి హిందూ మనోభావాలని విపరీతంగా దెబ్బతీసి ఇవాళ కల్తీ లేదు, అది లేదు, ఇది లేదంటే అది ఎంతవరకు సమంజసం? అది హిందువుగా ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది.